కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. కేంద్రం తొలి కేబినెట్ మీటింగ్ లోని కీలక విషయాన్ని ప్రకటించింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్డీఏ గవర్నమెంట్ తొలిగా కేబినెట్ మీటింగ్ నిర్వహించింది. సోమవారం నాడు రాత్రి ఈ సమావేశం జరిగింది. ఇందులో మధ్యతరగతికి ఊరట కలిగే ప్రకటన చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కొత్తగా ఇంటి నిర్మాణానికి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హత కలిగిన కుటుంబాలకు సొంతింటి కల సహకారం చేయాలనే లక్ష్యంతో మోదీ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక చేయూత అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. PMAY కింద మొత్తంగా 4.21 కోట్ల ఇళ్లను నిర్మించారు. గత 10 ఏళ్ల కాలంలో ఈ మేరకు పేదలకు ఈ ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కేంద్ర కేబినెట్ ఈ క్రమంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమ్మిళిత వృత్తి, సామాజిక సంక్షేమం వంటి అంశాలు లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. మూడోసారి ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత సోమవారం తొలి కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ విషయానికి వస్తే ఈ పథకం కింద పేదలకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవచ్చు. అలాగే టాయిలెట్, LPG కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వంటివి కూడా ప్రభుత్వం అమరుస్తుంది. అలాగే మరోవైపు మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సంతకం రైతుల కోసం పెట్టారు. PM కిసాన్ స్కీమ్ కింద 17వ విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారు. దీనివల్ల అన్నదాతలకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా PM కిసాన్ స్కీమ్ కింద ఇప్పుడు 2000 రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. మొత్తంగా చూస్తే PM కిసాన్ సమాన్ నిధి స్కీమ్ కింద అన్నదాతలకు 34,000 లభించినట్లు అవుతుంది. దీనివల్ల చాలా మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నన్ను